తెలుగు జాతికి, తెలుగు భాషకు చిరునామాగా నిలిచిన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం. బ్రిటిష్ వారి గుండెకి గుండెను చూపించిన మన్యం వీరుడు అల్లూరి, దేశానికి మువ్వన్నెల పతాకాన్ని రూపొందించిన పెంగళి, తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు, ఇలా ఎందరో మహానుభావులకు, తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప నాయకులకు పుట్టినిల్లు ఈ నేల. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. అలాంటి నేల ఇప్పుడు విభజన చిచ్చుతో రగులుతోంది. ప్రజల మనోభావాలను లక్ష్య పెట్టకుండా కాంగ్రెస్ తీసుకున్న ఒక నిర్ణయం తెలుగువారి మధ్య సున్నితమైన భావోద్వేగాలను రచ్చకి ఇచ్చింది. కేవలం ఒక పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన విభజన ప్రకటన సీమాంధ్రను ఉద్యమ బాట పట్టించింది. To take steps in accordance with the Constitution of India to form a separate state of Telangana. రాష్ట్రం ముక్కలవుతుందన్న బాధ తట్టుకోలేక ఎంతో మంది తెలుగువారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ప్రజలంతా రోడ్ల మీదకొచ్చి సమ్మె కొనసాగిస్తున్నారు. ర్యాలీలు, దీక్షలు, రాస్తారోకోలు, విధుల బహిష్కరణ, మానవహారాలు, వంటవార్పు, దిష్టిబొమ్మల దగ్ధం, విచిత్ర వేషధారణ, బందులు, హోమాలు, ఇలా ఎన్నో రూపాల్లో నిరసనలు ఎగసిపడుతున్నాయి. నినాదాలు హోరెత్తుతున్నాయి. స్కూలు పిల్లల నుంచి వృద్ధుల వరకు గొంతెత్తి నినదిస్తున్న ఈ ఉద్యమంలో ఎక్కడ నాయకుల జాడ మాత్రం కనిపించదు. తమను ఎన్నుకున్న ప్రజల తరపున నిలబడి నినదించే ఒక్క గొంతు వినిపించదు. ఎందుకు రోడ్లలోకి వచ్చేసి ఇంత నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఏ నాయకుడు కూడా లేడు. ఈరోజు ప్రజలందరూ ఒక్కసారిగా బయటకు వచ్చేస్తున్నారు. ఎవరెందుకు వాళ్ళు గుండెల్లో తపన చనిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ముక్కలైతే ఎవరికి ఏ లాభం ఉంది అనేసి చంద్రబాబు నాయుడు కావచ్చు, ప్లస్ ఇంకొకరు కావచ్చు, ఇంతవరకు అంత పదవుల్లోండి ప్రతిపక్షాలు అంత బలంగా ఉండుకొని కూడా రాష్ట్రం ముక్కలు చేద్దాం వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అర్థం కావట్లేదు. ఒకరేమో విభజన ప్రకటన వచ్చే వరకు ఏమీ తెలియనట్టు నటించి ఆ తర్వాత సమస్యల గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఉన్న సమస్యల కంటే విభజిస్తే సమస్యలు ఎక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఒకరేమో విభజనకు విత్తు నాటి ఆ లేఖకే కట్టుబడి ఉన్నామని, సీమాంధ్రకు ప్యాకేజీ ఇవ్వమని, ఆ తర్వాత సమైక్యం అంటారు. కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది దగ్గర రఫ్గా 4-5 లక్షల కోట్లు అవుతుంది అనుకుంటున్నాం. అలాంటి సిమిలర్ సిటీని డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా రావాలి. మీరు డబ్బులు అడుగుతున్నారంటే తెలంగాణ ఇవ్వమని మీరు చెబుతున్నారా? ఒక పక్క ఇంకొక హాస్యాస్పదమైన విషయం అంటే వాళ్ళు ఫ్లాగులు పట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. ఒక పక్క ఒక నాయకుడు అక్కడ చూసి మేము తెలంగాణకి ఫేవర్ అని చెబుతూ ఉంటే ఇక్కడ ఉన్న జెండాలు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతుంటే దేనికి కారణం? మరొకరు అధిష్టానం చెప్పింది శిరసా వహిస్తానంటూ ప్రజల గోడును గాలి కుదిలేస్తారు. రాజీనామాలు చేయవలసిన రాజీనామాలు దేనికి చేయాలి చెప్పండి. ఒకటి రాజీనామా, ఒకవేళ రేపు రాజీనామా చేస్తాను నేను, మరి వాడిని అసెంబ్లీలో వాడిని ఎవరు వినిపిస్తారు? ఒకటి. ఇంకొకరేమో పదవే ప్రాణమంటూ ప్రజలకు ముఖం చూపించకుండా తిరుగుతారు. ఇవ్వటమే జరిగితే ఈ ప్రాంతం అంతా కూడా మొన్నటి వరకు రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర అగ్నిగుండం అవుతుందని కాంగ్రెస్ ను హెచ్చరించిన వారే మంత్రి పదవి తాయిలం అందేసరికి అధిష్టానానికే జై అంటున్నారు. కేంద్రంలో మంత్రి పదవుల్లో ఉన్న మిగతా వారు కూడా తమ ప్రాంతం ఉద్యమాలతో రగులుతుంటే దించిన తల ఎత్తకుండా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న వారి సంగతి అంతే. కనీసం తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ముఖం చూపించలేని దుస్థితిలో అధికార కుర్చీలకు అంటుకుపోయారు. విభజన ప్రకటన వస్తే రాజకీయ సన్యాసం అన్నవాళ్లు,
విభజన తర్వాత సభలతో హడావడి చేసిన వాళ్ళు ఉద్యమం ఉవ్వెత్తున లేచిన తర్వాత కనుమరుగైపోయారు. ఎవరి ఆదేశాలకు అదిరిపడి చేతులెత్తేశారు. వీళ్ళ నాయకులు, వీళ్ళ ప్రజల మేలు కోసం పనిచేసేది, వీళ్ళ ప్రజా ఉద్యమాన్ని నడిపించేది. ఎన్నుకున్న ప్రజల ప్రాణాలు పోతున్నా పదవులే ముఖ్యం అనుకునే వాళ్ళు నాయకులు ఎలా అవుతారు? రాష్ట్రం ముక్కలవుతున్నా తమ కుర్చీలు కదలకుండా ఉంటే చాలనుకునే వాళ్ళు నాయకత్వానికి సరిపోతారా? విభజనను వ్యతిరేకిస్తూ సగం రాష్ట్రం సమరం సాగిస్తుంటే కనీసం ఆ ప్రజలకు ముఖం చూపించే ధైర్యం లేని వాళ్ళు నాయకుల? పదవులిచ్చిన ప్రజలను తప్పించుకుని తిరిగే వాళ్ళు నాయకులు అనిపించుకుంటారా? ఇన్ని రోజులుగా సీమాంధ్ర ప్రజలంతా ఐక్యంగా సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతుంటే నోరు మెదపని వాళ్లను నాయకులని పిలవాలా? అందుకే ఇంత పెద్ద ఉద్యమంలో ఎక్కడా నాయకులు కనిపించరు. ప్రజలు కూడా వీళ్ల ఓసరవెల్లి నాయకత్వాన్ని నమ్మడం లేదు. చేతనైతే పదవులకు రాజీనామాలు చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల తీరు పట్ల తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారే తప్ప ఉద్యమంలోకి రావాలని, నాయకులు కావాలని ఆ ప్రజలు కోరడం లేదు. ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ, ఈ సమైక్యాంధ్రప్రదేశ్లో చాలా మంది చాలా రకాల ఉద్యమాలు చేస్తున్నప్పటికీ జైల్లో ఉన్న మన జగన్ గారు రాజీనామా చేస్తున్నారు, మన విజయమ్మ గారు రాజీనామా చేస్తున్నారు. మిగిలిన మంత్రులు ఎవరికి బాధ్యత లేదా?